49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి ల్యాండ్ ఎక్స్పర్ట్ భూమి సునీల్ గారు ఉన్నారు. నమస్కారం సునీల్ గారు. నమస్తే. సునీల్ గారు, ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన దానికి కారణాలు ఏంటి అంటే అందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక ప్రధానమైన కారణం. ఎన్నికల్లో లాస్ట్ 1 వీక్లో మొత్తం దాని గురించే చర్చించుకున్నారు. మొత్తం ఎలక్షన్ రిజల్ట్ని మొత్తం మార్చేసిన పరిస్థితి. అయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఆ టైంలో మీరు సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు బూమరాంగ్ అయింది? దానికంటే ముందు ఒక 2 క్లారిఫికేషన్స్. ఒకటి ఏంటంటే, నేను ల్యాండ్ ఎక్స్పర్ట్గా 21 ఇయర్స్గా దాదాపుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి అవసరం వచ్చినప్పుడు సలహాలు, ఎక్కడ అధికారికంగా కాదు, ఇది నేను ల్యాండ్ మీద పనిచేస్తున్న వ్యక్తిగా పబ్లిక్లో సలహాలు ఇచ్చాను, అడిగినప్పుడు కూడా చెప్పాను. అదే క్రమంలో ఏపీలో టైటిల్ గ్యారంటీ గందరగోళం జరుగుతున్నప్పుడు కూడా నేను మాట్లాడా దాంట్లో ఆ సందర్భంలో. రెండోది ఏంటంటే, టైటిల్ గ్యారంటీ వ్యవస్థ అనేది కేంద్ర ప్రభుత్వం 2004లో అధికారికంగా తీసుకున్న నిర్ణయం. 2004 వరకు ఈ దేశంలో ప్రిజంప్టివ్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ ఉండేది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ప్రిజంప్టివ్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ ఉండేది. దాని స్థానంలో దాదాపుగా 90 దేశాలలో అమల్లో ఉన్నట్టుగా భారతదేశం కూడా ఇప్పటి నుంచి టైటిల్ గ్యారంటీ వ్యవస్థకు వెళ్తుంది అని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకొని విధాన ప్రకటన చేశారు. దానికి తగ్గట్టుగా కేంద్రం ఒక పథకం తీసుకొచ్చింది, NLRMP, నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. అదే ప్రాజెక్ట్ ఇప్పుడు కొనసాగుతుంది, పేరు మారింది. DILRMP అని ప్రస్తుత ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్. మాట్లాడదాం. DILRMP అని ఒక పథకం తీసుకొచ్చింది. ఆ పథకం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే, భారతదేశంలో భూమి హక్కులకి పూర్తి భద్రత ఇచ్చే టైటిల్ గ్యారంటీ విధానం ఉండాలి. అంటే ఏం జరగాలి? ఇప్పుడున్న అన్ని రికార్డుల స్థానంలో భూమికి ఒకటే రికార్డు ఉండాలి. ఆ రికార్డులో ఉన్న వివరాలకి గవర్నమెంటే గ్యారంటీగా ఉండాలి. ఒకవేళ కనుక భూమి హక్కులకు నష్టం జరిగితే ప్రభుత్వం కానీ ఇన్సూరెన్స్ కంపెనీ టైటిల్ ఇన్సూరెన్స్ ఇచ్చేటట్టుగా అవకాశం ఉండాలి. ఇప్పుడు ఏదైతే మన రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఉందో, ఇప్పుడు మన వ్యవస్థను డీడ్స్ రిజిస్ట్రేషన్ అంటాం. అంటే దస్తావేజుల రిజిస్ట్రేషన్ జరుగుతుంది తప్ప హక్కుల రిజిస్ట్రేషన్ జరగదు. చాలా దేశాలలో హక్కుల రిజిస్ట్రేషన్ జరుగుతుంది, మన దగ్గర దస్తావేజ్ రిజిస్ట్రేషన్. తేడా ఏంటి? ఓ జోక్ ఉంటుంది రిజిస్ట్రేషన్ సిస్టమ్ మీద. మీరు చార్మినార్ అమ్మొచ్చు, నేను కొనుక్కోవచ్చు, దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే సబ్ రిజిస్ట్రార్కి హక్కులు ఎవరికి పట్టదు. వాళ్ళకి ఫీజు వచ్చిందా లేదా, స్టాంప్ డ్యూటీ వచ్చిందా, రిజిస్ట్రేషన్ ఫీ వచ్చిందా, ఫార్మాలిటీ చూసుకుంటారు. సబ్ రిజిస్ట్రార్కి భూమి హక్కులను ఎంక్వైరీ చేసే అధికారం కూడా లేదు. ఎందుకంటే మన డీడ్ సిస్టమ్ కాబట్టి. దాని ప్లేస్లో టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ రావాలి అనేది భారతదేశ ప్రభుత్వం 2004లో తీసుకున్న విధానపరమైన నిర్ణయం. దానికి తగ్గట్టుగా నేను చెప్పినట్టు పథకాలు వచ్చినాయి. 2005లో, 2011లో, 14లో, 19లో ముసాయిదా చట్టాలను తయారు చేసినాయి. అప్పుడు ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాలకు పంపారు, మీకు ఈ ప్రకారంగా కొత్త చట్టం చేసుకోండి అని. ఆచరణలోకి వచ్చినప్పుడు మీకు జ్ఞాపకం ఉంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్లో పైలట్ జరిగింది. భూభారతి పేరుతోటి, ఇప్పుడు తెలంగాణలో వచ్చిన చట్టం పేరు దాని నుంచి వచ్చింది. భూభారతి పేరుతోటి నిజామాబాద్ పైలట్ జరిగింది. 2016లో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజస్థాన్లో ఒక చట్టం తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. మహారాష్ట్ర బిల్లు పెండింగ్ ఉంది, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక బిల్లు చేసుకుంది. నీతి ఆయోగ్ వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేస్తే, ఎక్స్పర్ట్ కమిటీ ఇక్కడ మన IAS ఆఫీసర్ తెలుగైన దానికి కన్వీనర్గా వండుకుంటూ టైటిల్ గ్యారంటీ కావాలి, ఈ విధి విధానం కావాలని చెప్పారు. ఇంకొక మాట చెప్పినాక ముందుకెళ్దాము. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా అంటే, 1989లో అప్పటి ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా ఉన్న మన్మోహన్ సింగ్ గారు ఒక కమిటీ వేశారు. భారతదేశంలో భూమి రికార్డులు ఎట్లుండాలి, ఏం చేయాలంటే ఆ 1 మ్యాన్ కమిటీ. ప్రొఫెసర్ DC వాద్వా గారు గోఖలే ఇన్స్టిట్యూట్లో ఉండేవారు. ఆయన ఒక 2 ఏళ్ళు అధ్యయనం తర్వాత ప్రిలిమినరీ రిపోర్ట్ మాత్రమే ఇచ్చాడు, ఇంకా ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాల. ఆయన ఏం చెప్పాడంటే, భారతదేశంలో ఇప్పుడున్న రికార్డు విధానం వల్లనే ఆర్థికంగా నష్టపోతున్నాము, వివాదాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ పోవాలి అంటే చాలా దేశాల్లో ఉన్నట్టుగా మన దేశంలో కూడా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ఉండాలి అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఒక ఎఫర్ట్ పెట్టింది. ఆ గవర్నమెంట్లో ఎఫర్ట్ పెట్టినప్పుడు నేను మొదట్లో లేదంట. ఎప్పుడైతే ఆ గందరగోళం అవుతుందో, నేను ఒక ఎక్స్పర్ట్గా టైటిల్ గ్యారంటీ గురించి మాట్లాడు. టైటిల్ గ్యారంటీ విధానం ఏంటి? అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే, మీకు 4 వివరించి చెప్తాను. నెంబర్ 1, ముసాయిదా చట్టంలో ఉన్నదానికంటే 2 మార్పులు చేశారు. అక్కడ ఏం మార్పు చేశారంటే, ఈ చట్టం రాగానే వివాద పరిష్కారాలకి జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్ ఉండాలి. వివాదం లేని అన్ని టైటిల్ రిజిస్టర్లకు పోతాయి, వివాదంలో ఉన్నాయన్నీ ట్రిబ్యునల్కి వెళ్తాయి. ట్రిబ్యునల్ పరిష్కారం చేసిన తర్వాత టైటిల్ రిజిస్టర్లకు వస్తాయి. ట్రిబ్యునల్లో ఎవరు ఉండాలి అనేది ఒక గందరగోళం నెలకొంది. కేంద్రం చెప్పిన ముసాయిదా చట్టాలేమో జ్యుడిషియల్ ఆఫీసర్ ఉండాలని ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ చేసినప్పుడు దాని మీద ఏం క్లారిటీ లేదు. అది ఏమైపోయింది, జిల్లా కలెక్టర్ కూడా ట్రిబ్యునల్గా ఉండొచ్చు కాబట్టి ఒక వివాదం ఏర్పడింది. రెండోది ఏం జరిగింది అంటే, ఈ టైటిల్ గ్యారంటీ విధానం అనేది ఒక రెవల్యూషనరీ మార్పు, విప్లవాత్మకమైన మార్పు.
ఇది భూ యజమానికి మంచి చేసే మార్పు. కానీ దానికి తగ్గట్టుగా ఆ చట్టం ఏంటి, ఏం జరుగుతుంది, ఎప్పటికప్పుడు మనం అందరికి వివరించకపోతే ఎన్నో రకాల అనుమానాలకు దారిస్తాయి. ఇక మూడోది ఏం జరిగింది, ఎందుకు అనుమానాలు వచ్చినట్టు అది కూడా చెప్పినాక మిగతావి మాట్లాడదాము. ఒకటేసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పక్కన టైటిల్ గ్యారెంటీ చట్టం తెచ్చింది, ఇంకో పక్కన 100 ఏళ్ల తర్వాత రీసర్వే మొదలుపెట్టి సర్వే రాళ్ళు పాతే కార్యక్రమం చేసింది, మరో పక్కన ఆర్ఓఆర్ చట్టం కింద కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం పెట్టింది, రిజిస్ట్రేషన్ చట్టం కింద మీరు స్టాంప్ కాగితాలు తీసుకెళ్లాల్సిన పని లేదు, మీరు కనుక మీరు రాసుకున్నది కంటెంట్ పట్టుకొచ్చి ఇస్తే హై సెక్యూర్డ్ పేపర్ మీద మేము ప్రింట్ చేసి ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించింది. కానీ ఇది ఎట్లా ప్రొజెక్ట్ అయింది అంటే ఫోటో కూడా ఇప్పుడు అది దీనికి ఎందుకు అంత గొడవ కారణం ఏంటంటే సర్వే రాళ్ళ మీద జగన్ గారి పేరు రాశారు, పట్టాదారు పాస్ పుస్తకాల మీద సీఎం గారి ఫోటో వేశారు. ఈ ఒరిజినల్ కాగితాలు ఇస్తారు దాన్ని పట్టుకొని ఏమని ప్రచారం జరిగింది, ఒరిజినల్ కాగితాలు సబ్ రిజిస్ట్రార్ పెట్టుకుంటాడు, డూప్లికేట్ కాగితాలు మీకు ఇస్తారట అని పెట్టింది. టైటిల్ గ్యారంటీ చట్టంలో ట్రిబ్యునల్ లెవెల్లో కనుక జ్యుడిషియల్ ఆఫీసర్ లేకపోతే ఈ భూములన్నీ ప్రభుత్వం తీసేసుకుంటుందని ఒక అనుమానం వచ్చింది. ఈ గందరగోళంలో ఏమైపోయిందంటే ఆ టైటిల్ గ్యారంటీ వ్యవస్థ యొక్క మంచి గురించి ఎవరు పట్టించుకునే లేకుండా ఈ 4 చుక్కలు కలిపి ఎవరికి ఇష్టం వచ్చిన బొమ్మ వాళ్ళు గీసుకున్నారు. ప్రభుత్వం వాళ్ళు ఒక బొమ్మ గీశారు, ప్రతిపక్షం వాళ్ళు ఒక బొమ్మ గీశారు. నేనేమన్నానంటే ఒక ఎక్స్పర్ట్గా అది ఏమన్నా కానీ అధికార పక్షం ఏమన్నా చెప్పని, ప్రతిపక్షం ఏమన్నా చెప్పని, ఒక మంచి విధానానికి ఎక్స్పెరిమెంట్ జరిగినప్పుడు తప్పులుంటే సవరించుకొని ముందుకు పోకపోతే నష్టపోయేది కేవలం ఆంధ్రప్రదేశ్లోని రైతులు మాత్రమే కాదు, మిగతా అన్ని రాష్ట్రాలు ఒకసారి ఆలోచిస్తాయి. ఇది అనవసరం గొడవ కదా, పొలిటికల్ కాంట్రవర్సీ అవుతుందేమో అని చెప్పి టైటిల్ గ్యారంటీ విధానం తెచ్చేదంతా డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి చాలా రాష్ట్రాలలో టైటిల్ గ్యారంటీ గురించి మాట్లాడడానికి ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల హామీ, ఇన్ఫ్యాక్ట్ యూపీఏ ప్రభుత్వమే టైటిల్ గ్యారంటీ విధానం తీసుకొచ్చింది. ఇప్పుడు చాలా చోట్ల ఏమైపోయిందంటే టైటిల్ గ్యారంటీ అనగానే ఒక భయం, అరే అది ముట్టుకుంటే ఏమవుతుందో, కాలుతుందేమో, లేకపోతే ఏమవుతుందో. కానీ మీరు ఒక భూ యజమానిగా ఆలోచించండి, మీకు ఒక ఎకరం భూమి ఉంది ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణ ఇంకొక చోటనో, ఎకరం భూమి ఉండి మీ భూమికి ఒకటే రిజిస్టర్ ఉంటుంది, అది కంప్యూటర్లో ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఇక ఈ ఆడంగల్, ఉపహాని, సేత్వారు, కాసరా, చేసాలగి ఇవన్నీ వెతుక్కునే కార్యక్రమం ఏముండదు, ఒక్కటే రిజిస్టర్ ఉంటుంది. అందులో పేరున్న వాళ్ళకే సర్టిఫికేట్ వస్తుంది, మీ చేతి గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. మీ చేతిలో పెట్టిన ల్యాండ్ ఓనర్ సర్టిఫికేట్కి గవర్నమెంటే గ్యారంటీ ఉంటుంది. రేపు పొద్దున నాలంటుడు పోయి అది పవన్ గారి భూమి కాదు, సునీల్ దాన్ని కోర్టులకు వేసేసి గొడవ చేసిన అనుకో, ఉంటే మీకు భూమి మిగులుతుంది. ఒకవేళ ఏదైనా పొరపాటు వల్ల మీరు భూమి కోల్పోవాల్సి వస్తే కోర్టు కేసులో గవర్నమెంట్ మీకు డబ్బులు కట్టిస్తుంది. ఈ సిస్టమ్ ఏ భూ యజమాని కాదనుకుంటాడు. కానీ అది అమలు తీసుకునేటప్పుడు పేషెంట్కి ఆపరేషన్ చేయాలి, తప్పదు ఆ రోగం, కానీ ఆ పేషెంట్ని ప్రిపేర్ చేయాలి కదా. ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే పేషెంట్ ప్రిపేర్ కాకుండా ఆపరేషన్ చేయడం అనొచ్చా, లేదా ఈ ఆపరేషన్ చేసి చచ్చిపోతామని ఇంకోటి చెప్పడం కావచ్చు. ఈ 2 కారణాల వల్ల టైటిల్ గ్యారెంటీ పక్కకు పోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, సీఎం ఫోటో అనేది అది ఎవరిచ్చిన ఐడియా? ఎందుకంటే మీరు చర్చల్లో వాటిలో ఉండుంటారు కదా, నేను ఈ మూడిట్లో ఎక్కడా లేను. నేను అంటే సర్వే చేస్తూ సర్వే స్టోన్ విషయంలో కావచ్చు, లేకపోతే పాస్ పుస్తకాల విషయంలో కావచ్చు, దేంట్లో లేను. నేను ఇన్వాల్వ్ అయింది 2 సందర్భాలలో. ఒకటి, సర్వే చేస్తున్నప్పుడు వచ్చిన సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో ఒక పరిష్కార వ్యవస్థ ఉండాలి అని పెట్టినప్పుడు ఆ మండల స్థాయిలో ఎవరైతే డిప్యూటీ తహసీల్దార్లు ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ నల్సార్ యూనివర్సిటీలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ జిల్లా మండల స్థాయిలో ఎవరైతే స్పెషల్ మ్యాజిస్ట్రేట్గా పనిచేయబోతున్నారో, అంటే సర్వే సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం చేయడం కోసం ఎవరినైతే అధికారిని పెట్టారో వాళ్ళకి కావాల్సిన లీగల్ ట్రైనింగ్ నల్సార్లో జరిగింది. ఆ ట్రైనింగ్ ఉన్నప్పుడు అంతవరకు మేము వాళ్ళకి ఏం చేయాలో చెప్పాం, మోడల్ తయారు చేసాం, అక్కడికి అయిపోయింది. ఎప్పుడైతే టైటిల్ గ్యారంటీ మీద పెద్ద ఎత్తున ఏపీలో ఇబ్బంది అవుతుందో, ఈ దేశంలో టైటిల్ గ్యారంటీ మీద అవగాహన ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ మన దగ్గర ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, వికే అగర్వాల్ గారని, ఆయన దీనంతా లీడ్ తీసుకుంటారు. ఆయన ఒక సందర్భంలో నాతో అన్నాడు, మొత్తం భారతదేశంలో టైటిల్ గ్యారంటీ గురించి తెలిసిన వాళ్ళు 100 మంది ఉంటారు, దాని మీద సాధికారికంగా మాట్లాడగలరు 10 మంది కూడా ఉండరు, ఇద్దరు మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అన్నాడు. అంటే ఆ సందర్భంలో నేను ఒక ఎక్స్పర్ట్గా అడిగినప్పుడు నేను వెళ్ళి క్లారిఫై చేశాను, అసలు టైటిల్ గ్యారంటీ అంటే ఏంది, చట్టం వస్తే ఏమవుతుంది అనే విషయాలు నేను చెప్పిన, దాన్ని ఎట్లా చేయొచ్చో కూడా చెప్పిన. ఇప్పటికి కూడా నేను ఏమంటానంటే ఒక ల్యాండ్ ఎక్స్పర్ట్గా ఎప్పటికైనా మన భారతదేశం ఆ విధానానికి వెళ్ళాల్సిందే, ఈరోజు కాకపోతే రేపు. కానీ ఎట్లా వెళ్తాము, దానికి ఎట్లాంటి చట్టం ఉంటుంది, అమలు ఎట్లా చేసుకున్న ఒక స్ట్రాటజీగా వెళ్ళాలి, అదిలోనే అంశపదం అయింది. కాబట్టి ఇప్పుడు భయం ఏంటంటే ఇంకెప్పుడు ఎవరు దాన్ని ఇంకొక 5-10 ఏళ్ల పాటు. భూమి సునీల్ గారు, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీలో అది రద్దయింది, ఎందుకంటే చంద్రబాబు గారు ఆల్రెడీ ఎన్నికల టైంలో దాన్ని విమర్శించారు, వాళ్ళు చెప్పినట్టే దాన్ని యాక్ట్ని రద్దు చేశారు. ఇప్పుడు మీ భూమి మీ హక్కు, దాంతో పాస్ పుస్తకాలు కూడా ఇస్తున్నారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి, ఎట్లా ఉంది అది? అంటే మీ భూమి మీ హక్కు అనేది నాకు ఆ పేరు ఎందుకు బాగా ఇష్టం అంటే,
నేను ఒక టీవీ ఛానల్లో చేస్తున్న 7 సంవత్సరాలుగా ప్రతి గురువారం చేసే కార్యక్రమం పేరు మీ భూమి మీ హక్కు. అవునా? నేను టీవీ సీరియల్ రికార్డు కూడా బ్రేక్ చేశా. దాదాపుగా 400 వారాలు దాటిపోయింది. ప్రతి గురువారం సాయంత్రం భూముల గురించి మాట్లాడతాను. అదే ఐడియా వచ్చి ఆ కార్యక్రమం పేరు మీ భూమి మీ హక్కు. సో ఇప్పుడు ఆ మీ భూమి మీ హక్కు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కార్యక్రమం చేసుకుంటూ వాళ్ళు చేస్తున్న పనుల్లో ఏంటంటే ఒక 20 రోజుల పాటు రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు వెళ్ళి రెవెన్యూ సమస్యల పరిష్కారం చేసుకుంటూనే జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే రీసర్వే చేసి కొత్త పాస్ పుస్తకాలు జారీ చేశారో వాటన్నిటిని రద్దు చేసి వాటి స్థానంలో కొత్త పుస్తకాలు ఇస్తున్నారు. జగన్ గారి గవర్నమెంట్లో ఏం చేశారు, పాస్ పుస్తకం మీద సీఎం గారి ఫోటో వేశారు. మీకు జ్ఞాపకం ఉంటే అదే చర్చ తెలంగాణలో కూడా జరిగింది. ధరణి వస్తున్నప్పుడు కొత్త పాస్ పుస్తకాలు తెలంగాణలో అయితే మొత్తం అందరు రైతులు కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారు. పాస్ పుస్తకం మీద కేసీఆర్ గారి ఫోటో పెట్టాలని చర్చ వచ్చింది. కానీ ఇక్కడ చాలా ఒత్తిడి ఉండే, మరి ఆ ఒత్తిడిగా అనుకున్నారో వాళ్ళంతా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడైతే పుస్తకం మీద ముఖ్యమంత్రి గారి ఫోటో ఇక్కడ వెయ్యలేదు, కానీ ఏపీలో చీఫ్ మినిస్టర్ గారి ఫోటో దాని మీద వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి అప్పటి ముఖ్యమంత్రి గారి ఫోటోతో ఉన్న అన్ని పాస్ పుస్తకాలు రద్దు చేసుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా కొత్త పుస్తకాలు ఇచ్చుకుంటూ పోతారు. అదొక కార్యక్రమం. రెండోది, మనం ఇంత అంటే తెలంగాణలో ఉన్నట్టుగానే సాదాబాయినామా సమస్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా డేట్ పొడిగించుకుంటూ పోతున్నారు కొత్త దరఖాస్తులు తీసుకోవడానికి. నేను అంత మునుపు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వెళ్ళి ఆ సాదాబాయినామాలో పనిచేస్తాను, జగన్ గారి గవర్నమెంట్లో పనిచేస్తాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి డేట్ ఎక్స్టెండ్ చేశారు. అంటే ఇంకో 2 ఏళ్ల పాటు సాదాబాయినామా దరఖాస్తులు తీసుకుని ఒక అవకాశం కల్పించి పరిష్కారం చేస్తున్నారు. రీసర్వేలో ఉత్పన్నమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేసుకుంటూ రీసర్వే ఇప్పుడు కొనసాగుతుంది. అంటే జగన్ గారి గవర్నమెంట్లో ఇచ్చిన ఒక చట్టము రద్దయింది, టైటిల్ గ్యారెంటీ చట్టం రద్దయిపోయింది. కానీ రీసర్వే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కొన్ని మార్పు చేర్పులతో కొనసాగుతుంది అక్కడ. ఇవి ఇప్పుడు ఏపీలో జరుగుతున్నాయి. మళ్ళీ అంటే నేను 2014 నుంచి 2 రాష్ట్రాలలో ఎవరు అధికారంలో ఉన్నా ఒక ఎక్స్పర్ట్గా వెళ్ళి అక్కడ పాల్గొన్నాం. మీకు జ్ఞాపకం ఉంటే 2014 మొదటిసారి టీడీపీ గవర్నమెంట్ అక్కడ అధికారం ఉన్నప్పుడు చుక్కల భూముల సమస్య చాలా పెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్లో. 12 లక్షల ఎకరాలలో అలాగా ఆర్ఎస్ఆర్లో చుక్కలు ఉన్నాయి కాబట్టి పట్టా భూములు కాస్త నిషేధ జాబితాలో చేరినాయి. దాని పరిష్కారం కోసం ఒక చట్టం రాసాం, అది నేనే డ్రాఫ్ట్ చేశాను 2017లో. అది చాలా పాపులర్ చట్టం, చుక్కల భూముల చట్టం అని చెప్పి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ 2 రాష్ట్రాల్లో అప్పుడు ప్రభుత్వాలు మొదటిసారి అధికారం వచ్చిన ప్రభుత్వాలు భూ చట్టాలన్నిటినీ అధ్యయనం చేసి మార్పు చేర్పులు సూచించాలి అంటే తెలంగాణ కమిటీలో ఉన్నాను, ఆంధ్రప్రదేశ్లో భూ చట్టాలు సవరించినప్పుడు కూడా అలా పాల్గొన్నాను. ఈ 2 ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే పార్టీలకు అతీతంగా ఎవరున్నారని అతీతంగా భూ సమస్యల పరిష్కారానికి మనం ఎప్పుడు శాశ్వత పరిష్కారం దిశగా ముందుకెళ్ళాలి. అది రాజకీయంగా మంచి చేస్తుందా చెడు చేస్తుందా కాసేపు పక్కన పెట్టి తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా భూ పరిపాలన కనుక మనం చక్కదిద్దకపోతే అది కేవలం భూ యజమానికి నష్టం మాత్రమే కాదు, ప్రభుత్వాలకి నష్టము. ఇదే లా అండ్ ఆర్డర్ సమస్యలకు దారితీస్తుంది. భూ సమస్యలు పెరిగితే సివిల్ కోర్టులో ఈ రోజుకు 66% లిటిగేషన్ భూములే, భూ తగాదాలే. రెండోది, మనం అందరం పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నాం, దావోస్కి వెళ్ళి మనం పెట్టుబడుల ఆకర్షణ గురించి మాట్లాడుతున్నాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం ముందుండాలన్నా పెట్టుబడి రావాలన్నా అతి ప్రధానమైనది ల్యాండ్ గవర్నెన్స్ బాగుండటం. ల్యాండ్ గవర్నెన్స్ బాగుండటం అంటే ఏంటి? భూమి హక్కులకి భద్రత ఉండాలి, సమస్య వస్తే వెంటనే పరిష్కారం చేసే విధానం ఉండాలి, రిజిస్ట్రేషన్ అంటేనే మ్యూటేషన్ జరిగే విధానం ఉండాలి. వీటి ఆధారంగా ర్యాంకింగ్లు వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా చరిత్రలో అన్ని భూ పోరాటాలే కదా. మీరు ఏ కోణం నుంచి తీసుకున్నా భూమి ప్రధానం. దురదృష్టం ఏంటంటే భూమి ఊరికే మెయిన్ స్ట్రీమ్ ఎజెండాలో ఉండదు, అట్లా వస్తుంటుంది పోతుంటుంది. ఇప్పుడు ఒక 6 నెలల పాటు ధరణి భూభానికి మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఇంకేదో ఎజెండా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మొన్నటిదాకా టైటిల్ గ్యారెంటీ అవన్నీ పెద్ద డిస్కషన్ అయింది, మళ్ళీ అదేం ఎజెండాలో ఉండదు, ఇంకోటి పోతుంది. కానీ ఏ ప్రభుత్వాలు ఏ ప్రాంతాలు ఏ రాష్ట్రాలు అయితే భూ పరిపాలన చక్కదిద్దుకుంటంలో ముందుంటాయో ఆ రాష్ట్రాలే ఆ దేశాలే ఆ ప్రాంతాలే అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా మారుతాయి. ఒక్కసారన్నా భూ పరిపాలన సవరించుకోకుండా ల్యాండ్ హక్కులని మనం కాపాడుకోకుండా అభివృద్ధి చెందిన ప్రాంతాలు మీకు ఏది కనపడవు. మీరు ఏ డెవలప్డ్ నేషన్ స్టోరీ చూడండి, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ ల్యాండ్ గవర్నెన్స్ సిస్టమ్ని కొంచెం సరిగా పెట్టుకున్నారు. ఇది ఎందుకంటున్నానంటే ఏదో ఒక కాంట్రవర్సీలోకి పోయి అది పక్కదారి పట్టకుండా రైతు కోణంలో ఆలోచనలు జరగాలి. ఓకే.